వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో బలం పుంజుకున్నారా? ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ వెతుక్కుంటున్నారా? రాయలసీమ జిల్లాల్లో జగన్ తిరిగి పుంజుకున్నారా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీని పునర్నిర్మించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం వినిపిస్తోంది. టీడీపీ కూటమి 15 ఏళ్లు కలిసి ఉంటామంటూ ప్రకటనలు చేసినా కూడా క్షేత్రస్థాయిలో నాయకులకు కార్యకర్తలకు దూరం పెరిగిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక అధికారంలో ఉన్న టీడీపీ కార్యకర్తలు అసంతృప్తిగా ఉండడంపై మంత్రి నారా లోకేష్ ఆరా తీస్తున్నారంట. ఇక టీడీపీ కూటమిపై కార్యకర్తలతో పాటు ప్రజలు అసంతృప్తికి గురవుతున్నారని ప్రతిపక్షాలు కోడై కూస్తున్నాయి. దీంతో టీడీపీ కూటమిలో ఏమి జరుగుతుందని సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు సైతం ఆరా తీస్తున్నారని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, ఇప్పుడు జగన్ పార్టీ పునర్నిర్మాణానికి బాగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. దీని గురించి మీరేమంటారు? అమూల్య, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీని బలోపేతం చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా తనకు బలం ఉన్న రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి పార్టీని పునర్నిర్మించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో రాయలసీమ జిల్లాల్లో దాదాపు 52 సీట్లకు గాను 49 సీట్లు గెలిచిన వైసీపీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి కేవలం 7 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కడప జిల్లాలో 3 సీట్లకు, నెల్లూరు కడప జిల్లాలో 3 సీట్లకు, అనంతపురం జిల్లాలో అసలు వైసీపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. అదేవిధంగా ఏదైతే చిత్తూరు కర్నూలు జిల్లాలో కేవలం 2 సీట్లు గెలవడం జరిగింది. ఓవరాల్ గా 52 సీట్లకు గాను 7 సీట్లు 7 సీట్లు వైసీపీ గెలిచింది. దాదాపు 45 అసెంబ్లీ స్థానాలు టీడీపీ కూటమి గెలవడం జరిగింది. అయితే టీడీపీ కూటమి గెలిచిన తర్వాత ఏదైతే పార్టీ పైన కానీ లేదా టీడీపీ కూటమిలో ఉన్న విభేదాలను కానీ లేదా ఏదైతే క్షేత్రస్థాయిలో పార్టీ నాయకుల మధ్య విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైతే జగన్ పోగొట్టుకున్నారో తనకు బలం ఉన్న జిల్లాల్లో, ఏదైతే రాయలసీమ జిల్లాల్లో తనకు చాలా స్ట్రాంగ్ బలం ఉంటది. కడప జిల్లాలో గతంలో ఏదైతే ఆయన 2014, 2019 ఎన్నికల్లో దాదాపు స్వీప్ చేశారు. 2019 ఎన్నికల్లో 10 సీట్లు గెలిచారు. 2014 ఎన్నికల్లో దాదాపు 9 సీట్లు గెలిచారు. అయితే 2024కి వచ్చేసరికి కడప జిల్లాలో కూడా బొర్లా పడ్డారు. కేవలం 3 అసెంబ్లీ స్థానాలే గెలవడం జరిగింది. పులివెందుల, బద్వేలు, ఏదైతే రాజంపేట అసెంబ్లీ స్థానాలు మాత్రమే 10 స్థానాలకు గాను 3 స్థానాలు గెలవడం జరిగింది. అయితే ఓడిపోయిన తర్వాత ఆయన పలు రకాల మీటింగ్లు, పలు రకాల నేతలతో సమావేశం, ఎందుకు ఓడిపోయాము, పార్టీని రీకన్స్ట్రక్ట్ చేయాలంటే ఆయన క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి రాయలసీమ జిల్లాలతో పాటు ఏదైతే నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా ఆయన గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి మనకు అందిన సమాచారం ప్రకారం ఏదైతే కూటమిలో ఉన్న విభేదాలు కానీ, కూటమిలో మంత్రి పదవులు రాలేదు కానీ, ఏదైతే అసంతృప్తి ఉందో ఆ అసంతృప్తిని వైసీపీ క్యాచ్ చేసుకుంటుందని సమాచారం వినిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి జగన్ విశ్వ ప్రయత్నాలు చేయడమే కాకుండా పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా రీకన్స్ట్రక్ట్ చేయాలని ఆయన పలు కీలక నేతలకు కూడా ఆయన బాధ్యతలు అప్పచెప్పారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు పార్టీని బలోపేతం చేయడమే కాక పార్టీలో పెండింగ్ లో ఉన్న పార్టీ పదవులు కానీ క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఉన్న పదవులు ఏవైతే ఉన్నాయో అవి డిసెంబర్ నాటికల్లా పూర్తి చేయాలంటూ ఆయన ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా 2026 సంక్రాంతి తర్వాత ఆయన పార్టీని మరింత బలోపేతం చేసినందుకు పార్లమెంట్ సెగ్మెంట్ లో పర్యటిస్తారు. ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్ లో దాదాపు 4 రోజులు పార్టీ నేతలతో, పార్టీ కార్యకర్తల సమావేశమై పార్టీని ఎలా నిర్మించాలి, పార్టీని భవిష్యత్తులో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది కూడా ఆయన కార్యకర్తలతో, నేతలతో భేటీ అయ్యి పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తారంటూ మనకి ఇప్పటికి సమాచారం అందుతుంది. అమూల్య, మరి ఇప్పుడు రాయలసీమలో చూసుకుంటే కడప ఉండొచ్చు, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఇప్పుడైతే కూటమి డేంజర్ జోన్ లో ఉందని కూడా అంచనాలు వేస్తున్నారు. ఇది నిజమేనంటారా? అమూల్య, టీడీపీ కూటమి సుపరిపాలన పేరుతో సుపరిపాలన రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తామంటూ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 18 నెలల కాలం అయింది, 18 నెలల కాలంలో కూడా ఏదైతే టీడీపీ ఇచ్చిన హామీలు కానీ, టీడీపీ ఎమ్మెల్యేలు చేసే కొన్ని వ్యవహారాలు కానీ కొన్ని చోట్ల ఏదైతే ప్రజలకు చికాకు తెప్పిస్తున్నాయి, కొన్ని టీడీపీ కూటమికి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు డైరెక్ట్ ప్రజల ఆస్తులను దోచుకోవడానికి కూడా ప్రయత్నాలు చేశారని కొన్ని చోట్ల మనకు సమాచారం వినిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే రాయలసీమ జిల్లాల్లో 52 సీట్లు ఉన్నాయి, నెల్లూరు, ప్రకాశంలో
22 సీట్లు ఉన్నాయి. ఓవరాల్ గా ఈ 74 సీట్లలో కూడా జగన్ పార్టీని గట్టిగా బలోపేతం చేస్తున్నారు. ఆయా కీలక నేతలను వేరు పార్టీలో ఉన్న నేతలను కూడా ఆహ్వానిస్తున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. ఏదైతే రాయలసీమ జిల్లాల్లో టీడీపీ కూటమి దాదాపు 52 సీట్లకు గాను దాదాపు 45 సీట్లు గెలిచింది. 45 సీట్లు గెలిచినా కూడా ఆయా నియోజకవర్గాల్లో ఏదైతే నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, ఏదైతే టీడీపీ నేతలు కూడా టీడీపీ కార్యకర్తలు టీడీపీ నేతలు అసంతృప్తితున్నారు. అయితే ఈ వ్యవహారం పైన ఏదైతే మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ పుట్టిన తర్వాత ఎన్నడూ లేని విధంగా నామినేటెడ్ పదవులు ఇచ్చాం. టీడీపీ నేతలు టీడీపీ కార్యకర్తలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారంటూ ఆయన జోనల్ కోఆర్డినేటర్లతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసతో భేటీ అయ్యారు. అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, టీడీపీలో ఏం జరుగుతుంది, టీడీపీ కార్యకర్తలకు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు, అసలు నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందంటూ ఆయన ఒక నివేదిక కోరారు. ఇప్పుడు రాయలసీమ జిల్లాల వరకు పరిశీలించినప్పుడు కడప జిల్లాలో ఉన్న నాయకుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటు బీజేపీ నుంచి ఎమ్మెల్యే అయిన ఆదినారాయణ రెడ్డి కానీ, కడప సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాధవిరెడ్డి కానీ వీరి ఏకపక్ష ధోరణితో కూడా పార్టీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఏదైతే టీడీపీ ఎమ్మెల్యేలు 7 మంది, బీజేపీ ఎమ్మెల్యే ఒకరు, టీడీపీ కూటమికి సంబంధించిన 6 మంది ఎమ్మెల్యేలు వీరి మధ్య సమన్వయం లేకపోవడంతో కొత్తగా ఎన్నికైన రాయచోటి నుంచి కొత్తగా ఎమ్మెల్యే అయిన ఏదైతే రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది. ఈ రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి దక్కడంతో కూడా కొంతమంది కడప చిత్తూరు జిల్లాకు సంబంధించిన నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ వ్యవహారాలన్నీ గమనించినప్పుడు ఏదైతే రాయలసీమ జిల్లాల్లో కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో జగన్ మరోపక్క పార్టీని బలోపేతం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ కూటమిలో ఉన్న అసంతృప్తిని వైసీపీ నేతలకు అనుకూలంగా మలుచుకొని పార్టీలకు కూడా కొంతమంది కీలక నేతలను ఆహ్వానిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు జిల్లాలో కూడా కొన్ని చోట్ల ఏదైతే టీడీపీ కూటమి నుంచి వైసీపీలోకి వలసలు పెరిగాయి. ఏదైతే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కొంతమంది టీడీపీ బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. ఏదైతే వైసీపీలోకి రాయలసీమ జిల్లాల నుంచి వలసలు పెరిగాయి, అదేవిధంగా టీడీపీ కూటమిలో ఉన్న నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. వైసీపీలో ప్రాధాన్యత ఇస్తాం, భవిష్యత్తులో మీకు పదవులు ఇస్తాం, అవకాశాలు ఇస్తామంటూ ఏదైతే టీడీపీ కూటమిలో ఉన్న నేతలకు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు వలవేస్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ గమనించినప్పుడు ఏదైతే క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన బీజేపీ మధ్య సమన్వయం లోపు ఉంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య విభేదాలు ఉన్నాయి. పార్టీ అధినేతల మధ్య విభేదాలు లేకపోయినా క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తల మధ్య విభేదాలు ఉండడంతో సహజంగా టీడీపీ కుటుంబం పైన అసంతృప్తి పెరుగుందని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏదైతే ఇప్పటి నుంచే టీడీపీ జాగ్రత్త పడితే వచ్చే ఎన్నికల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. టీడీపీ నేతలు కూడా కొన్ని చోట్ల వ్యాఖ్యానించే పరిస్థితులు ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. అమూల్య, మరి ఇప్పుడు కిరణ్, రాయలసీమలో చూసుకుంటే టీడీపీ కూటమిపై పెరుగుతున్న ప్రతికూలత ఏదైతే ఉందో దానికి ప్రధాన కారణాలు ఏంటంటారు? అమూల్య, ఇక్కడ ప్రధానంగా మొదటిసారైన ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉన్న ఏదైతే కార్యకర్తలకు పదవులు ఇవ్వడం కానీ, కార్యకర్తలకు పనులు చేయడం కానీ, కార్యకర్తలకు నామినేటెడ్ వర్కులు ఇవ్వడం కానీ లాంటి వ్యవహారాలను పట్టించుకోకుండా తమ సొంత అభిప్రాయాలు, సొంత ఎజెండా, సొంత ఆదాయాలే చూసుకుంటున్నారంటూ టీడీపీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైతే గత ప్రభుత్వాన్ని ఢీకొట్టి టీడీపీ కార్యకర్తలు కేసులు పెట్టించుకున్నారు. కొంతమంది జైల్లోకి వెళ్లారు. అయితే ఆ కేసులు కూడా ఇప్పటి వరకు టీడీపీ కుటుంబం అధికారంలోకి వచ్చిన 18 నెలల తర్వాత ఆ కేసులు తొలగించలేదు. ఆ కేసులు కొనసాగుతున్నాయి. మేము పదే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదంటూ టీడీపీ నేతలు ఒకవైపు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ టీడీపీ కూటమికి సంబంధించిన కార్యకర్తలు ఎందుకు అసంతృప్తితో అనేది కూడా ఒకవైపు అధిష్టానం ఆరాధిస్తుంది. మరోపక్క ఏదైతే ఎమ్మెల్యేలు ఆయా గ్రామాలను కానీ ఆయా ప్రాంతాల్లో పర్యటించడం లేదు. అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా 48 మంది ఎమ్మెల్యేల పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు ఏదైతే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పెన్షన్లు పంపిణీ కానీ, లేదా సీఎంఆర్ఎఫ్ పంపిణీ కానీ, లేదా గ్రామాల్లో పర్యటించడం కానీ, ఏదైతే అన్నా క్యాంటీన్ సందర్శించడం కానీ, గ్రామాల్లో పంచాయతీల్లో పాదయాత్ర చేయడం కానీ ఒక నిర్దిష్ట ప్రణాళికలు ఇచ్చారు. ఈ ప్రణాళిక వచ్చే నెల నుంచి ఎవరైతే అమలు చేయరో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటానంటూ ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. 18 నెలల కూటమి పాలనలో కొన్ని చోట్ల అసంతృప్తులు పెరిగాయి, కొన్ని చోట్ల తీవ్ర వ్యతిరేకత పెరిగిందంటూ టీడీపీ నేతలు అంగీకరిస్తున్నారు. ఈ వ్యవహారాలను అన్నిటిపైన టీడీపీ అధిష్టానం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ టీడీపీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అమూల్య, థ్యాంక్ యూ కిరణ్. ఒకసారి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రాయలసీమలో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలో అయితే కూటమి డేంజర్ జోన్లో ఉందా?
అక్కడ కూటమి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరిగిందా అంటే అవుననే టీడీపీ నాయకులే అంగీకరించే పరిస్థితులు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇక క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే మాత్రం వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి అంటూ కూడా టీడీపీ అధిష్టానం ఆందోళనకైతే గురవుతోంది. ఇక రాయలసీమ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతం. ఇక 2014-2019 ఎన్నికల్లో రాయలసీమలో స్పష్టమైన మెజారిటీ సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మాత్రం మారిపోయింది. ఇక్కడ కూటమి దాదాపుగా స్వీప్ చేసినంత పని చేసింది. జగన్ సొంత జిల్లా కడపలో కేవలం 3 సీట్లు గెలిచింది. ఇక కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో 2 స్థానాల్లో సరిపెట్టుకుంది. అయితే మునుపెన్నడూ లేని విధంగా కూటమి కట్టడంతోనే ఇంకా టీడీపీ ఘన విజయం అయితే సాధించింది. అయితే అదే పట్టు కొనసాగించాలని కూడా చూస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో కూటమి నేతల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయని చెప్పాలి. ఇక అవే ప్రతికూలత చూపుతున్నాయంటున్నారు. 2024 ఎన్నికల్లో కూడా రాయలసీమలోని ఉమ్మడి 4 జిల్లాల్లో టీడీపీ కూటమి 45 సీట్లను కైవసం చేసుకుంది. 52 సీట్లకు గాను 7 సీట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గత సంవత్సరం చూసుకుంటే 2019 ఎన్నికల్లో కూడా ఇక్కడ టీడీపీ గెలిచింది కేవలం 3 స్థానాలు మాత్రమే. దాంతో పోల్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెరుగైన సీట్లే సాధించింది. కానీ ఇప్పుడున్న పలు సర్వేల్లో టీడీపీ కూటమికి వ్యతిరేక ఫలితాలు అయితే వస్తున్నాయని ప్రచారం కూడా జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతున్నట్లుగా కూడా సంకేతాలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. అయితే టీడీపీ కూటమి జాగ్రత్త పడకపోతే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తప్పవని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే కొనసాగితే మాత్రం ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో దారుణంగా పడుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. 18 నెలలకే పరిస్థితి ఇలా మారితే ఎలా అని అధిష్టానం సైతం ఆలోచనలో పడిందంటున్నారు.